హలో హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక మంచి నాన్ వెజ్ కర్రీ చూపిస్తానండి. అది చూడండి. ఈ కూర చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ చాలా బాగుంది. ఇది సముద్రపు చేప, తెల్ల చందువాలన్నమాట. అయితే ఈ చందువాని ఇగురే పెట్టుకోవాలండి. కూర చూడండి, చూస్తుంటేనే చక్కగా తినేయాలనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా బాగా వచ్చింది, ఉప్పు కారం చూశాను, అంతా బాగుందన్నమాట. అయితే దీంట్లో చింతపండు పులుసు వేయం కాబట్టి చక్కగా పొట్ట మంటలు అవి కూడా రావు. అయితే ఇప్పుడు అది కూర ఎలా చేయాలో చూసేద్దామండి. అదిగోండి, చేప ముక్కలు చక్కగా బాగు చేయించి తెచ్చారు. దాన్ని ఉప్పు నీళ్ళలో వేసి శుభ్రంగా 3 సార్లు కడిగి పెట్టుకున్నానండి. అయితే ఈ చందువా చేప ముక్కల్ని పల్చగా కట్ చేయించాలన్నమాట. ఇగురు కదా, పల్చగా కట్ చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఆ చేప ముక్కల్ని ఫస్ట్ మ్యారినేట్ చేద్దాము. దానికి కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. 1.5 స్పూన్ వేసాను. అవి దాదాపు 900 గ్రాములు ఉన్నాయి చేప ముక్కలు. దాన్ని బట్టి అదిగోండి, చిటికెడు పసుపు, కారము, ఉప్పు కలిపి మ్యారినేట్ చేసేసానండి. అవి ముందే చక్కగా ఉప్పు కారాలు కలిపి పెట్టుకుంటే ముక్కకు బాగా పడతాయి, అందుకని అన్నమాట. అల్లం వెల్లుల్లి ఉప్పు కారం కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం కళాయి పెట్టుకుని కూర చేద్దాం. కళాయి వేడెక్కిందండి, దాంట్లో కావాల్సిన ఆయిల్ వేస్తున్నాను. నాన్ వెజ్ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది కదండి, అందుకని ఒక 6 స్పూన్ల వరకు వేసాను అన్నమాట ఆయిల్. ఒక 4 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకున్నాను. ఒక 4 కాస్త పెద్ద సైజువే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇగురు కావాలి కదా, ఇగురు కొంచెం ఉల్లిపాయ ఎక్కువే పడుతుందండి పులుసు కంటే. ఈ ఉల్లిపాయకి సరిపడా ఉప్పు వేసేసుకుని చక్కగా వేయించేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ బాగానే వేగాలి, మరి మాడకూడదు కానీ వేగాలి. మధ్య మధ్యలో కదుపుకుంటూ మాడిపోకుండా, అసలే స్టీల్ కళాయి కదండి, త్వరగా మాడినట్టు అవుతుంది. అందుకని బాగానే దగ్గరుండి కదుపుతూ ఉండాలి. అలా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనెలో వేగితే రుచిగా ఉంటుందని మళ్ళీ కొంచెం వేస్తానన్నమాట. ముక్కలకు పట్టించింది కాక మళ్ళీ కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు వేసానండి. కారం కూడా కొంచెం వేస్తున్నాను, ఇది 1 స్పూను. అయితే స్టీల్ కళాయి కదండి, కొంచెం మాడినట్టు అవుతుందని కొంచెం వెంటనే కలపడం అవుతుంది. అయితే అట్లా మాడినట్టుగా ఉంటే కొద్దిగా వాటర్ పోసి కూడా ఇది చేయొచ్చు, మనం కొంచెం వేగనివ్వచ్చు అన్నమాట. కొంచెం అదిగోండి, కొంచెం వాటర్ పోస్తున్నాను, మాడిపోకుండా అన్నమాట కారం.
అలా చక్కగా ఉల్లిపాయ కారం వేగనిచ్చి ఇప్పుడు చేప ముక్కలు వేసేద్దామండి. అయితే ఈ చేప ముక్కలు వేసినప్పుడు స్టవ్ని కాస్త సిమ్లో పెట్టుకుని ఆ చేప ముక్కల్ని కదపాలండి, లేకపోతే అంటుకుపోతాయి. ఆ చేప ముక్కలు చితికిపోకుండా కొంచెం జాగ్రత్తగా కలపాలన్నమాట. తేలిగ్గా కలపాలి. అది చక్కగా కలిసిపోయినాక నీళ్లు పోసి ఉడికించుకోవాలి. అయితే ఈ చందువా ముక్కలు కాస్త గట్టిగానే ఉంటాయండి, కాస్త నీళ్ళు ఎక్కువే పడతాయి. ఒకటి 1.25 గ్లాస్ దాకా పోసాను. ఇవి చక్కగా అప్పుడు బాగా ఉడుకుతాయి అన్నమాట. అదిగోండి, ఇంకా గరిటతో కాకుండా క్లాత్ పట్టుకుని కదిపాను, చూసారా? చేప ముక్కలను అలా కదిపితే చితికిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని మనం ఒక 25 నిమిషాల వరకు ఉడికించాలండి. అలా ఉడికించాను నేను. అంటే ఉడుకు పట్టిన తర్వాత ఒక 25 నిమిషాలు ఉడకాలి. అదే మళ్ళీ మోసు అలాంటివి అయితే కొంచెం ఇన్ని నీళ్ళు కూడా పోయక్కర్లేదు, కానీ దీనికి కాస్త నీళ్ళు ఎక్కువ పడతాయి, కొంచెం టైం కూడా తీసుకుంటుంది. చందువా, తెల్ల చందువాలండి ఇవి. అయితే సముద్రపు చేప రుచి వాసన నచ్చేవాళ్ళు ఇవి తెచ్చుకుని చక్కగా ఎగురు పెట్టుకుంటే హ్యాపీగా తినేయచ్చు అనమాట. అది కాస్త కొత్తిమీర కూడా వేసాను కదా. చక్కగా నీరు ఎగిరిపోయే వరకు ఎగర పెట్టేసుకుని దించేసుకోవటమేనండి, స్టవ్ ఆఫ్ చేసేయడమే. కాకపోతే నీరుగా ఉండకూడదు, చక్కగా నీరు ఎగిరిపోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. అయితే దీనికి పప్పుచారైనా పెట్టుకోవచ్చు కాంబినేషన్గా, లేదంటే మామూలుగా మనం రసం పెట్టుకుంటాం కదా, టమాటాలు మిరియాల పొడి అన్నీ వేసి ఆ రసమైనా బాగుంటుందండి. చేసుకోవాలి దీనికి కాంబినేషన్. అయితే మన వీడియో కొత్తగా చూసేవాళ్ళైతే అడగర్ల ఝాన్సీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అయితే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ వస్తుందండి, అది కూడా క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట, మీరు చూడడానికి అవుతుంది. అయితే ఈ స్టేజ్లో కాస్త ఉప్పు అది చూసుకోవచ్చండి, కారం తగ్గిన కొద్దిగా వేసుకోవచ్చు, ఉప్పు చూడొచ్చు. చూసి తక్కువైతే కాస్త వేసుకుంటే కూర బాగుంటుంది. సరేనండి, మరి మీరు కూడా ట్రై చేయండి చందువాల ఇగురు.